surprise, you silly subscribers. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనకైతే 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చేందుకు మనకు యూట్యూబ్ వాళ్ళ తరపు నుంచి సిల్వర్ ప్లే బటన్ పంపించారనమాట. ఇదైతే ఎప్పుడో వచ్చేసింది, ఆల్మోస్ట్ ఒక 1.5 month అయింటుంది. ఆ రోజు నుంచి నాకు కొంచెం ఒక మంచి స్పెషల్ రోజు ఏమైనా చూసుకొని ఓపెన్ చేద్దామని ఆలోచించుకుంటా ఈ రోజు ఓపెన్ చేయబోతున్నాను. ఈ రోజు అంతగా స్పెషల్ ఏంటి అంటే ఈ రోజు నా బర్త్డే అనమాట. సో అట్లనే ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మనం ఆతృత తట్టుకోలేక ఇప్పుడు ఈ యూట్యూబ్ ప్లే బటన్ ని ఓపెన్ చేయబోతున్నాం. లెట్స్ గో. ముందు మనం అయితే దీనికి ప్లాస్టర్లు వేసారు కదా, అవన్నీ మన కత్తితో చీల్చి చెండాడదాం. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసినారు ఈ యూట్యూబ్ వాళ్ళు. ఓపెన్ చేస్తానే ఇంకేందో ఒక స్పాంజ్ ఇచ్చారనమాట. స్పాంజ్ దీన్ని పక్కన వెళ్తాం. ఫస్ట్ ఏంది, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మైల్స్టోన్. Thanks for YouTube mama, Sallagundu. We are honored to take part in recognizing your achievement and want to next ఇంకొక సర్టిఫికేట్ లాంటిది, సర్టిఫికేట్ లాంటిది ఒకటి పంపించారనమాట. దీనిపైన యూట్యూబ్ CEO కూడా సైన్ చేశాడు. Do you remember your first subscriber? ఇంకా నెక్స్ట్ మన ప్రీమియం యూట్యూబ్ ప్లే బటన్. దీన్ని ఇప్పుడు కవర్తో ప్యాక్ చేశారు కదా, ఇది కూడా చీల్చి చెన్నాడదాం కొద్దిసేపు. ఫస్ట్ దీన్ని పక్కన పెడదాం. దీంట్లో అట్లనే ఇంకా సిలికాన్ జెల్ కూడా ఇచ్చారనమాట. ఇంకా లాస్ట్ యూట్యూబ్ టీం నుంచి రికగ్నైజ్ యువర్ టీమ్ అన్నట్టు ఏదో కార్డు కూడా పంపించారు. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ముట్టుకుంటానే కొంచెం ఉంది, ఒక 250 grams ఉండొచ్చు. ఇది సిల్వర్ ప్లే బటన్. ఇది అరవింద్ రియలిస్టిక్స్ అనే ఆ ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, దానికి వచ్చిందనమాట. బాగుంది, అద్దంలాగా మెరిసిపోతాం. ఇక్కడ పేరు అయితే ప్రెజెంటింగ్ టు అరవింద్ రియలిస్టిక్స్ ఫర్ పాసింగ్ 1,00,000 సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ యూట్యూబ్ అని ఇచ్చాను అనమాట. ఇంకా ఈ పేరు ఉంటుంది కదా, ఈ పేరు మన ఇష్టం వచ్చినట్టు మనమే యాడ్ చేసుకోవచ్చు. నీకు ఇమోజీలు కావాలంటే ఇమోజీలు కూడా వస్తాయి. దీనికి వెనకాల తగలేసుకోవడానికి అంటే గోడకు తగిలించడానికి ఇట్లా దాంట్లో కూడా మనకు కన్వీనియంట్గా ఇవి ఇచ్చారనమాట. వెనకాల గోడకు తగిలించుకోవచ్చు. ఇదేం నాకు ఊరికే రాలేదు, నేను ఎప్పుడు బీటెక్ 3rd year స్టార్ట్ చేశాను అనమాట. అంటే నీకు ఫుల్ టైం కాదు, అప్పుడు చదువుకుంటా, ఇంకా అట్లనే ఫ్రీ టైం దొరికినప్పుడు ఇంకా కంటెంట్ చేసుకుంటా, అట్లా స్టార్ట్ చేసుకొని ఇంకా వీడియోలు పెడతా కొంచెం కన్సిస్టెన్సీ అయితే ఫుల్ తగ్గిపోయింది ఒకనొకప్పుడు. కానీ మళ్ళీ అట్లనే టైం ఉన్నప్పుడు కుదిరినప్పుడల్లా వీడియోలు పెట్టుకుంటా ఇంకా తర్వాత మనం నమ్మాల్సింది ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోవాలా, రిజల్ట్ తనంత పడితే వస్తుందని నమ్మాలన్నమాట. నేను కూడా అట్లనే అనుకొని మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉన్నాం, ఎప్పుడో ఒకప్పుడు రిజల్ట్ వస్తుంది అన్నట్టు. తర్వాత 2 years అయిన తర్వాత మానిటైజేషన్ అవ్వడము, తర్వాత ఇంకా అట్లనే వీడియోలు పెట్టడం వల్ల మంచి రీచ్ రావడం వల్ల సబ్స్క్రైబర్లు పెరిగినారు. అట్లా వెంటనే ఏం రాలేదు, ఒక 3 years పట్టింది అనమాట ఇది కూడా రావడానికి. సో నేను చెప్పేది ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోవాలా, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో వచ్చే టైంకి వస్తుంది, అంతే. ఇంకా ఈ వీడియోలు తీసే ప్రాసెస్లో అయితే చాలా కష్టపడ్డా. అసలు మొబైల్లోనే రికార్డ్ చేయాలి, మొబైల్లోనే ఎడిట్ చేయాలి, మొబైల్లోనే అప్లోడ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొబైల్లోనే ఇంకా గూగుల్ ఇక్కడంతా ఉంటాయి కదా, అక్కడంతా గ్యాదర్ చేసి ఈ వీడియోలు రెడీ చేసే ప్రాసెస్లో నాకు కళ్ళు అయితే మండిపోయాయి అనమాట. స్క్రీన్ టైం ఎక్కువ చూసి, ఎందుకంటే మనం రీసెర్చ్ చేయాలి, ఎడిట్ చేయాలి, అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి మొబైల్లోనే. ఇదంతా ఎందుకు చెప్తానంటే మనం కష్టపడకపోతే ఏది రాదు అని చెప్పడానికి చెప్తాను. నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం కన్సిస్టెంట్గా కష్టపడితే ఖచ్చితంగా ఆ టార్గెట్ని రీచ్ అయిపోతాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా మంచి వీడియోలు చేయాలని నేను కూడా బాగా కోరుకుంటున్నాను, మీరు కూడా బాగా కోరుకోండి. అట్లనే కొంచెం రీచ్ వచ్చి మంచిగా వీడియోలు రీచ్ పోవాలని చెప్పి నేను మళ్ళీ కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోతో సెలవు తీసుకుందాం, మళ్ళీ కలుద్దాం. బాయ్.